దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరలా ఈ యొక్క ఉదయకాలమున ప్రభు సాన్నిధ్యములోనికి వచ్చి మనం ప్రభువుని స్తుతించి గణపరిచి ఆరాధించుటకు ప్రభు మనకిచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి ఆయనకే ఘనతయు మహిమయు ప్రభావములు కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాము. మనం ఇంకనూ పాపలమై ఉండగా క్రీస్తు మన కొరకు యుక్త కాలమున చనిపోయిను అని రాయబడింది. అవును ప్రియులారా, యేసు ప్రభు పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది, అది పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది అనేటువంటి విషయాన్ని దైవ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. నిజంగా భక్తిహీనులమైన మన కొరకు ప్రభు చనిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. నిజంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అదే భాగంలో చూస్తే ఏలయనగా మనం ఇంకనూ బలహీనమైనగా క్రీస్తు యుక్త కాలమున భక్తుల కొరకు చనిపోయిను. నీతిమంతులకు ఒకటి సరిపోవటం అరుదు, అయినా కానీ నీతిమంతులకు ఒక వ్యక్తి చనిపోవడం అరుదు, కానీ భక్తిహీనులైన మన కొరకు ప్రభు చనిపోవడం అనేది నిజంగా ప్రభు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు. అందుని బట్టే నిజంగా భక్తిహీనులమైన మన కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచినటువంటి దేవుడు. ప్రియులారా, ఈ రోమ పత్రికలో అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తున్న విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా చక్కగా దేవుని మాటలు ఇందులో ఉంది. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగజేయని ఎరిగి శ్రమల యందు అతిశయపడదుము, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అని చెప్పి దేవుని యొక్క వాక్యములో వ్రాయబడింది. ప్రియులారా, నిజంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న విధానం, దేవుడు మనతో మాట్లాడుతున్న విధానం, దేవుడు మనల్ని ప్రేమించిన విధానం ఒక ప్రత్యేకంగా మనకి ఇక్కడ కనబడుతుంది. కనుక ఈ ఉదయకాలమున ప్రియులారా, దేవుడు తన ప్రేమను మన పట్ల ఎల్లడపరిచి ఎంతో శ్రమకు ఓర్పు సహించి మన కొరకు ప్రభు చనిపోయాడు. తిరిగి ఆయన 3వ దినం లేచి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు. కనుక ఈ ఉదయకాలమున నిజంగా దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మి నిజంగా మన కొరకు చనిపోయిన క్రీస్తు కొరకు మనం జీవించవలసిన అవసరత అంతైనా ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. అందుకే రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే, శరీరానుసారులు శరీర విషయంలో మనసుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనసుస్తారు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన జీవము అని చెప్తుంది. ప్రభు కొరకు మన కొరకు చనిపోయారు, తన రక్షణను మనకిచ్చారు గనక మనం ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఆత్మానుసారంగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో మనము శరీర ఇచ్చను నెరవేర్చము. కనుక ఈ ఉదయకాలమున నిజంగా దేవుడు మన పట్ల వెల్లడిపరిచిన తన ప్రేమను ప్రియులారా, నిజంగా ఆ క్రీస్తు ప్రేమకు తగినట్లుగా మనం జీవించవలసిన అవసరత ఎంతైనా ఉంది. కనుక ఈ ఉదయకాలమున దేవుని వాగ్దానము మన పక్షాన ఎంతో గొప్పది. కనుక ఈ ఉదయకాలమున దేవుని యొక్క సాన్నిధ్యములో ఉన్నటువంటి మనము ప్రియులారా, ప్రభు మన కొరకు చేసిన ఆ త్యాగమును, యాగమును ఎన్నడూ కూడా మన జీవితంలో మర్చిపోకూడదు. ఎందుకంటే నిజంగా పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది, అది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. ప్రియులారా, క్రీస్తు మాటల వల్ల మనం పట్టుబడి క్రీస్తు కొరకు నిజంగా మనం సమర్పించబడి దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా మనం ముందుకు నడవాల్సిందిగా ప్రభువును బట్టి మనం చేస్తున్నాను. అంతేకాదు, దైవ గ్రంథములో మనం చూసినట్లయితే సముద్రైన యేసుక్రీస్తు కృప ఎట్లనగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోనికి ఎలాగొచ్చిన, అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. చూసారా, మరణము లోకములోనికి ఒక మనుషుని ద్వారా ప్రియులారా మరణము లోకంలోకి వచ్చింది. మరొక మరణం ద్వారా లోకములోనికి దేవుని యొక్క వెలుగు రక్షణ వచ్చింది. మొదటి ఆదాముగా యేసుక్రీస్తు వచ్చి నిజముగా మన పాపము పరిహరించి ఆయన పరిశుద్ధపరిచినట్లుగా చూస్తా ఉన్నాం. ధర్మశాస్త్రం పాపాన్ని తెలియచేసింది కానీ పాపాన్ని తీసివేయలేకపోయింది. కానీ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి పాపుల కొరకై తన ప్రాణమును పెట్టి మనని రక్షించాడు. కనుక ఆయన వాగ్దానం ఈ ఉదయకాలమున అయితే దేవుడు తన ప్రేమను మన ఎడల ఎల్లపరిచాడు. ఎట్లనగా మనం ఇంకనూ నిజంగా పాపులమై ఉండగా యేసు క్రీస్తు భక్తిహీనుల కొరకు చనిపోయిను అని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి ఉదయకాలమున దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం. దేవుని వాగ్దాన ప్రకారంగా నడవడానికి ప్రయత్నిద్దాం. దేవుని చిత్తము మన ఎడల జరుగులాగున ఆయన సన్నిధిని బట్టి అనుదినము
ఆయన కొరకు జీవించి ఆ దేవుడు మనకిస్తున్న ప్రతి దినం ఆ వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాద కారణభూతుడు అయిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, జీవం గల మా తండ్రి, జీవాధిపతి, సైన్యములకు అధిపతి వంటి యెహోవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మీరు ఉదయ కాలమున మా కొరకు చేసిన వాగ్దానం బట్టి నాయన, మా కొరకు చనిపోయి తిరిగి లేచిన మృత్యుంజయుడో ప్రభు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా కొరకు సహించిన ప్రతి బాధ వేదన ప్రభా, మీరు మాకు ఇచ్చిన రక్షణను భయముతో వణుకుతో కొనసాగించినట్లు ఈ ఉదయకాలం నీ కృపను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమును మీరు విన్నటువంటి ఈ వాగ్దానము ఇతరులకు షేర్ చేసి మీరు ఆశీర్వదించబడుతూ ఇతరులకు ఆశీర్వాద కారకులుగా మారాలని మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.